హాయ్ అండి. హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో గత 3, 4 నెలల నుంచి కూడా ఈ చిరుతలు పెద్ద ఎత్తున తిరుగుతున్నాయి. తిరుమల శేషాచలం అటవీ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున చిరుతలు యూనివర్సిటీ లోపలికి వస్తున్న నేపథ్యంలో స్థానికంగా ఉంటున్న విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ కూడా తీవ్ర తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. సో అందువల్ల ఈ మధ్య కాలంలో కూడా చిరుతలు బంధించడం జరిగింది. అయితే తాజాగా మరోసారి ఈ చిరుతలు యూనివర్సిటీ లోపలికి వస్తున్న నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు మళ్ళా బోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అది కాకుండా ట్రాప్ కెమెరాస్ కూడా మనం చూడొచ్చు విజువల్స్లో. ట్రాప్ కెమెరాస్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఎప్పటికప్పుడు చిరుతలు లోపలికి వస్తే వాటి కదలికల పైన దృష్టి పెట్టేందుకు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అత్యాధునికమైనటువంటి ట్రాప్ కెమెరాస్తో పాటు బోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే జనావాసాలకు వచ్చేసిన నేపథ్యంలో విద్యార్థులు ఇప్పటికీ లోపలికి వెళ్ళడానికి భయపడుతున్నారు. మిగిలినటువంటి సిబ్బంది వాళ్ళందరూ కూడా తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్న తరుణంలోనే అధికారులు ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మొత్తం మీద తిరుపతి శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక ప్రజలు, స్థానిక నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలనేది ప్రధానంగా అధికారులు చెబుతున్నారు. టీటీడీ గణాంకాలు, అదేవిధంగా ఫారెస్ట్ గణాంకాల ప్రకారం శేషాచలం అటవీ ప్రాంతంలో ప్రతి ఏడాదికి కూడా పెద్ద ఎత్తున చిరుతల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అందువల్లనే ఘాట్ రోడ్లో కావచ్చు, కాలిబాటలో కావచ్చు పెద్ద సంఖ్యలో అంటే అవి భక్తులు తిరిగే ప్రాంతాల్లో కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. అదే ప్రభావం ఇప్పుడు తిరుపతి శివారు ప్రాంతాల్లో, అంటే కొండలు ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలన్నిటి మీద కూడా ఆ ప్రభావం పడింది. అందువల్లనే అలిపిరి నుంచే కాకుండా అక్కడ చెల్లోపల్లి నుంచి కంప్లీట్గా ఇట్లా జీవకోన వరకు కూడా మొత్తం తిరుమల కొండలు ఎక్కడెక్కడ జనావాసాలు ఎక్కువగా ఉంటారో పరిసర ప్రాంతాల్లో అదంతా కూడా ఈ రకంగా ఎఫెక్టెడ్ ఏరియానే మనం చెప్పొచ్చు. చాలా డేంజర్ ప్లేసెస్గా ఇవన్నీ ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు గుర్తించడం జరిగింది. అందువల్లనే యూనివర్సిటీ లోపల విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడొచ్చు, యూనివర్సిటీ లోపల ఏ స్థాయిలో పెద్ద ఎత్తున వృక్షాలు కానీ, చెట్లు కానీ పెద్ద ఎత్తున అంటే ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో వాటి సందన చిరుతలు లోపలికి దాక్కొని ఉండే అవకాశం అయితే ఉంటుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో మొత్తం మీద ద్విచక్ర వాహనదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నడిచి వెళ్ళే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు.